నా దృష్టికి అయితే రాలేదు ఈ విధమైనటువంటి చర్చ నాయకుల లేదు సార్, సామాజిక మాధ్యమాలు చాలా ఉంది. ఒకవేళ మీకు ఆధారాలు చూసిన చాలా నేను కూడా చూసిన. నేను అడిగింది అయితే తప్పు కాదని మీరు ఒప్పుకుంటారు. మీరు అనేది వాస్తవమే, కానీ ఆమెకు కావాలని ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆమెకు కావాలని ఉద్దేశం ఉండి అధిష్టానం ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. నన్ను కూడా మా సెక్రటరీ గారు సాధ్యమా సార్ ఒక నాన్ రెసిడెన్స్ అయినటువంటి నాయకురాలని ఇక్కడ డీసీసీ ఇవ్వడం సాధ్యమా? ఆమెకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఆమెకి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి కొంత ప్రతిపక్ష నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తికి డీసీసీ ఇవ్వడం ఎట్లా సాధ్యం? పార్టీలో ఎందుకు ఆమె ఆ రకంగా ప్రచారం చేసుకుంటుంది? ఆమె చెప్పిన దానికంటే ఎక్కువ బయట నాయకులు కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆమెకు ఉన్నదో లేదో కావాలని నాకు ఐడియా లేదు, కానీ నాతోనైతే ఇప్పుడు అనలేదు. ఎట్లుంటుంది సార్ పరస్పర మీకు ఝాన్సీ రెడ్డి గారికి ఎట్లుంటుంది? నాకు ఒక సిస్టర్ లాగా ఉంటుంది అంతే. మాట్లాడుకుంటారా? మంచిగా మాట్లాడుకుంటాం. మీరు అంటే కెమెరాల ముందే చెప్తున్నారా నిజంగానే ప్రాక్టికల్గా? లేదు, మంచిగా మాట్లాడుకుంటాం. జనగామ వస్తే ఆమె నా ఇంటికి వస్తుంది, పాలకుర్తికి పోతే నేను వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళు ఇక్కడ మొన్న ఈ మధ్య పోయి వచ్చిన, ఫోన్ చేసి వచ్చిన. కాన్ఫిడెన్సా సార్? నిజం చెప్తున్నారా? ఒకటి ఇది కాన్ఫిడెన్స్, నాకు 100% కాన్ఫిడెంట్. మా మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు సార్. మీరు ఏమనుకోకపోతే క్యాజువల్ గా రెగ్యులర్ గా ఒక కాల్ చేస్తున్నట్టు ఒక కాల్ ఝాన్సీ రెడ్డి గారితో మాట్లాడగలుగుతారా? తప్పకుండా. మీ ఫోన్ నుంచి చేసి క్యాజువల్ గా మీరు ఇంట్లో ఉన్నట్టు మాట్లాడండి. అంటే దానివల్ల ప్రజలకు కూడా ఒక మెసేజ్ పంపినట్టు అవుతుంది. ఎందుకంటే పదే పదే కార్యకర్తలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి మాటలు లేవు, వీళ్ళిద్దరు ఒక డిసిసి కోసం పోటీ పడుతున్నారని. ఒకసారి ఝాన్సీ రెడ్డి గారికి కాల్ కలపండి సార్. హలో అక్కయ్య, నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అక్కయ్య, బాగున్నా. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతుంది. అవునన్నా, చెప్పండి. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నారు? ఇక్కడ పాలకొత్తులోనే ఉన్నాం అన్న. ఈ రోజు అది మన మినిస్టర్ గారు వచ్చారు. అవును, చెప్పిండు. ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అంటే ఆయన వరంగల్ వచ్చి ఇక్కడ ఏదో కార్యకర్తతో భోజనం చేస్తారంటే ఇంకా బలాగు మాది విగ్రహం కూడా ఉంది, ఓపెనింగ్ వచ్చారు. హౌసింగ్ లిస్ట్ అయిపోయిందా? ఇంకా అయిపోలేదన్న. ఈ రోజు ఇదే హంగామా సరిపోయింది కదా, ఇంకా రేపు నుంచి పట్టాలు ఇస్తున్నారు. హౌసింగ్ ఒకటి, రాజీవ్ యువ వికాస్ ఒకటి, చాలా మంచి పథకాలు కదా అక్కయ్య. అవునవును, అదే రేపు చేస్తున్నారు. రేపు అదే వాళ్ళ అధికారులను ఎమ్మెల్యే గారు రేపు ఎల్లుండి ఈ 3 మండలాలు ఒక రోజు, ఆ 3 మండలాలు ఒక రోజు పెట్టారు. అదే ఇంకోటి ఏంటంటే ఈ రాజ వికాస్ మన వాళ్ళకి అసలు ఎవరికి రాలేదు, అందరు టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయి 1,50,000. ఎందుకని అట్లా? అంటే వాళ్ళు ఇప్పుడు గతంలో ఈ కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉండి అప్లై చేసుకున్నారు అక్కయ్య. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 50,000, 1,00,000, 2,00,000, 4,00,000 కదా. మనకు 2,00,000, 4,00,000 తక్కువ ఉంటాయి, 50,000 ఎక్కువ ఉంటాయి కదా, 1,00,000 కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం ఏం చేయాలంటే మన కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు 2,00,000 దాంట్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ₹1,00,000 రండి, 50,000 రండి అని చెప్పి మనం వాళ్ళని చేంజ్ చేయించుకోవాలి. ఓకే, అది చేపించుకుంటాం మనం. ఇప్పుడు 50,000, ₹1,00,000 టీఆర్ఎస్ వాళ్ళకి వస్తే మన వాళ్ళకేమో ఇది అసలు వాడు ఒక్కరోజు కూడా ఓటు వేయలేదు కాంగ్రెస్ వాడికి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, నేను ఓటేసి ఉపయోగం ఏంటని వీడు అడుగుతున్నా. మనం వీళ్ళు అంటే మన వాళ్ళకి తెలియక అప్లై చేసుకోలేదు, కానీ అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం 2,00,000 ఉన్న వాళ్ళని 1,00,000 తీసుకురండి. 1,00,000 మనం వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మన కార్యకర్తకి ఇవ్వాలి. ఎందుకంటే 2,00,000 కూడా వీళ్ళకి ఇవ్వలేం కదా, అందరికి ఇవ్వలేం కదా. కాబట్టి అందరికి ఇవ్వలేం కాబట్టి 2,00,000, 4,00,000 మనం 50,000కు 1,00,000 కూడా కొంతమందిని షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. మాట్లాడతా ఇగో నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాకే ఒక యాంకర్ గారు మాట్లాడతారట మీతో. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారా? ఫైన్ మేడం, వాట్ అబౌట్ యూ మేడం? గుడ్ అండి. ఏం లేదు మ్యామ్, అదే సార్తో ఇంటర్వ్యూ ఉంటే అప్కమింగ్ డేస్లో ఝాన్సీ రెడ్డి గారు డిసిసికి అంటే రేస్లో ఉన్నారనే ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం కదా. సో ఆ విషయంలో క్లారిటీ అడగడానికి మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉందా అంటే సార్ కాల్ చేశారు మేడం, అంతే, ఇంకేం లేదు. ఇద్దరం మేము బ్రదర్ అండ్ సిస్టర్ లాగా వెరీ గుడ్ రిలేషన్. సేమ్ మేడం, యాజ్ యూజువల్ సార్ కూడా అదే చెప్పిండు. అదే మేడం, అదే కొంత సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం కదా పేపర్ క్లిప్స్ అవి ఇవి, క్లారిటీ కోసం అని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్, నా పేరు ఉపేందర్ మేడం, నేను సిగ్నేచర్ యాంకర్ మాట్లాడు. థ్యాంక్ యూ మేడం.
సరిపోయిందా? సో మొత్తానికి మీ ఇద్దరి మధ్య అయితే సఖ్యత బాగానే ఉంది. ఝాన్సీ రెడ్డి గారు నేను సిస్టర్ బ్రదర్ లాగానే ఉన్నాం, మా మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. తర్వాత ఆమె అధ్యక్ష పదవి అడుగుతున్నది నాకు తెలియదు, ప్రజలు ఓన్లీ రూమర్ లేపుతూ ఉంటారు, రకరకాల రూమర్స్ వస్తాయి, అన్ని నమ్మలేం కదా. కానీ అది మీ దాకా అయితే వచ్చింది కదా, వచ్చి రూమర్స్ నేను అడిగిన దాంట్లో అయితే వాస్తవం మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉన్నది. రైట్. నన్ను కూడా వచ్చి అడిగారు కొంతమంది, ఝాన్సీ రెడ్డి గారు అధ్యక్ష పదవికి వస్తారట కదా అంటే, రాని వస్తే ఏమున్నది మంచి, ఇప్పుడు నేను 2 సంవత్సరాలు చేసిన, తనకు కొంత అవకాశం రాని, తనకు కూడా తెలిసి వస్తుంది, తెలిసి వస్తుంది. అధిష్టానం ఎట్లా ఇస్తే అది అధిష్టానం ఇస్తే నా ప్రశ్న ఏంటంటే సార్, అంటే ఒక ఎన్ఆర్ఐగా నాన్ రెసిడెన్షియల్గా ఆమెకు డీసీసీ ఇవ్వడం సాధ్యమా, లేదంటే తనకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఇక్కడ రేషన్ కార్డు లేదు, ఇక్కడ ఐడెంటిటీ లేదు కదా, అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు అనేది ప్రాబ్లం ఉండే తను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయలేదు. ఇది పార్టీ పోస్ట్ కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ ఆ రూల్స్ అనేవి ఉండవు. ఏదున్నా పార్టీ ఇవ్వాలంటే పార్టీ నిర్ణయం మాకు శిరోధారం. పార్టీ ఇస్తే నేను వద్దాను. నన్ను కూడా ఫోన్ చేసి అడిగారు సెక్రటరీ, ఏఐసిసి సెక్రటరీ, మీరు ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి అందరికి కొందరిని తీయడం, కొందరు పెట్టడం నియమించాలనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటి, మీరు కంటిన్యూ కాదలుచుకున్నారా, వేరే వాళ్ళకు ఇవ్వమంటారా అని. అధిష్టాన నిర్ణయమే నా ఉద్దేశం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను బద్దున్నై ఉంటా అని చెప్పిన. అంటే మీరు డీసీసీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు? వదులుకోవడానికి సిద్ధమే, ఇస్తే చేయడానికి సిద్ధమే, నాకేం బాధ లేదు. లేదు సార్, మీరు అంటే చేయాలనుకుంటున్నారా, ఇక నుంచి చాలు, ఇక ఏదైనా ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి ప్రజలకు నిరంతరం సేవలో ఉండాలనుకుంటే? నా చేతిలో లేదు కదా, అధిష్టానం ఇస్తే కంటిన్యూ. చాలా తెలివిగా సమానం లేదు, అట్లేం లేదు. వాస్తవం, నా హార్ట్ టు హార్ట్ చెప్తున్నా, వాస్తవం కూడా చెప్తున్నాను. నాకేమీ అవసరం, జిల్లా అధ్యక్ష పదవితో నాకు ప్రత్యేకంగా వసతులు కానీ వనరులు కానీ ఏం లేదు. అదే కానీ మీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పూర్తిగా జిల్లా నాయకుల్ని పట్టించుకోవడం మానేసిరు, లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకు నిన్ననో మొన్న చూసే ఉంటారు మీరు, కిరణ్ అని మాజీ ఎమ్మెల్యే గారి అబ్బాయి, వాళ్ళ వర్గానికి సంబంధించిన కొంతమంది, మీ వర్గానికి సంబంధించిన కొంతమంది మధ్యలో కుమ్ములాటలు జరిగినాయి, వివాదానికి దారి తీసిందని ఈ రకంగా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు మీరు? వర్గాలు ఏమి లేవు, ఒకటి స్వాతంత్రం ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ. ఏదైనా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ అని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన ఏదో కష్టపడి ఏదో మంత్రితో రికమెండ్ చేయించుకొని చెక్కులు, మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి పంచుతుండట. అంతకుముందు కూడా 4-5 సార్లు పంచడం తెలిసింది. అప్పుడే ఆయనకు హెచ్చరించడం జరిగింది, నువ్వు ఏదైనా ఉంటే ఇది నీ పని కాదు, ఇది అది మా జిల్లా పార్టీ చూసుకుంటుంది, ఇన్ఛార్జిగా నేను చూసుకుంటా, జిల్లా ప్రెసిడెంట్గా కూడా నేనే చూసుకుంటా, మా ఆఫీస్ ఉన్నది, ఒకవేళ నీకు అంతా ఉత్సాహం ఉండి బీదోళ్ళకు సహాయం చేయదలుచుకుంటే తీసుకొచ్చి మా పార్టీ ఆఫీస్లో నుంచి పంచు, ఎక్కడో బయట పంచితే బ్యాడ్ మెసేజ్ పోద్దని చెప్పినా కానీ ఆయన వినకుండా ఆయన చేరింది మొన్న. ఓకే, ఎక్కడ వాళ్ళకు తల్లిదండ్రులు ఇద్దరికి అలవాటు ఏంటంటే అధికార పార్టీలో ఉండడం అలవాటు. 2000 కాంగ్రెస్లో ఎమ్మెల్యే రాయలింగం గారు, తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యిండ్రు, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. 2014లో బీఆర్ఎస్ పార్టీ రాగానే మళ్ళీ ఆయన కాలంలో రెన్యువల్ కాలే, అది ఆ రీజన్స్ మనం చూడలేదు తెలియదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారకు వచ్చింది. ఎలక్షన్ల ముందు ఒక్కరోజు ముందు తండ్రి జాయిన్ అయ్యిండు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొడుకు జాయిన్ అయ్యిండు. జాయిన్ అయితే కానీ సంతోషమే, పార్టీకి ఎవరైనా వెల్కమ్, మా అధిష్టానం కూడా ఒప్పుకుంటుంది. కానీ సర్వీస్ చేయగాని వచ్చి వర్గాలు చేస్తే బాగుండేది కదా. అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కిరణ్ అనే వ్యక్తి ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆ ముత్తిరెడ్డి గారితో కూడా గొడవ పెట్టుకున్నాడు. అది ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్, సరే సమయంలో వచ్చినప్పుడు అది అధిష్టానం నీ సేవలను గుర్తించి ఏదైనా పదవి ఇస్తే కూడా తీసుకోవద్దానం, కానీ పార్టీకి నష్టమయ్యే విధంగా పనిచేయొద్దని చెప్పి కొందరు పోయి కార్యకర్తలు పోయి ఆపేసినారు ఈ మధ్యనే, మొన్ననే. అవును సార్, అది పద్ధతి కూడా కాదు కదా. అది మా నోటీస్ కూడా వచ్చింది, అందుకే అడిగిన. ఎట్లా యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా, డీసీసీ ప్రెసిడెంట్గా మీరు ఎట్లా చూస్తారు ఇలాంటి చర్యల్ని, కార్యక్రమాలను? తప్పు, డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడైనా ఏ పదవిలో ఉన్నా మనం చేస్తున్న ఎంత నిజాయితీగా పనిచేసినా డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్ జరగకుండా కానీ భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను డిసిప్లిన్ కొరకు 100% నేను అగ్రి అవుతాను, ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలాసేపు అయింది. చివరిగా ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ కండువని మీ భుజాల మీద మోస్తున్న ఒక నికార్సైన కార్యకర్తగా, ఒక నాయకుడిగా, మీ కార్యకర్తలను, మిమ్మల్ని నమ్ముకొని వచ్చే నాయకుల్ని, కార్యకర్తల్ని, మీ నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా వేదికగా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది,
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మధ్యలో దళారులు మోసపూరితమైన వాగ్దానాలు చేసి డబ్బు సంపాదించుకొని 10 ఏళ్ళు ప్రజలకు అన్యాయం చేసినారు. ఇది మనకు చరిత్ర మన ముందున్నది. కాబట్టి నిజంగా ప్రజల మేలు కోరేది, దేశ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మరవద్దు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులనే గెలిపించాలి. ఇది ఈ 1.5 yearలో కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్నీ కూడా ఒకదానికి ఒకటి అమలు చేసుకుంటూ, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ 75-80% వరకు ఇప్పుడు అమలు చేసినాం. ఇంకో 20% ఉన్నాయి, అవి కూడా రానున్న రోజుల్లో అయిపోతాయి. అమలు ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా కొన్ని చేసినాం. ఇప్పుడు యువ వికాస్, రాజీవ్ యువ వికాస్ అదేం చెప్పలేదే, కానీ పరిపాలనలో చేస్తున్న భాగంగా అది అర్థమైంది, అది వాళ్ళకి అవసరం అనిపించింది, చేస్తూ ఉన్నాం. కాబట్టి వాగ్దానాలు చేసినవి కాకుండా వాగ్దానాలు చేయని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు అవుతాయి. మీరు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా బలపరచండి. కాంగ్రెస్ పార్టీకి మీ సేవలను మీరు తీసుకోండి. దానికి నేను కూడా నా సహకారం, నా పూర్తి నేను జనగామ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా, తెలంగాణలో పుట్టిన బిడ్డగా తెలంగాణ ఉద్యమం చేసిన, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ చివరికి మోసానికి కూడా గురైనా. ఏదేమన్నా కానీ నేను నియోజకవర్గ అభివృద్ధి కొరకు, నియోజకవర్గ ప్రజల సమస్యల కొరకే పనిచేస్తాను, పదవి ఉన్నా లేకున్నా అని చెప్పి మీకు తెలియజేస్తాను. రైట్ సార్. భవిష్యత్తులో కొమ్మూరి గారిని కాంగ్రెస్ పార్టీలోనే చూడబోతామా, లేదంటే ఇతర వేదికలు ఏమైనా పంచుకునే అవకాశాలు ఉన్నాయా? నాకేం అవసరం అండి, ఇతర వేదికలు ఏమైనా పంచుకునే? నాకు ఏ అవసరం లేదు. కాంగ్రెస్ లోనే ఉంటారా? 100% కాంగ్రెస్ లోనే ఉంటారా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యేగా ఉంటారా? ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేగా ఉంటా, ప్రజలు గెలిపించకుంటే సేవకునిగా ఉంటా. ఎటు చేసి కాంగ్రెస్ లోనే ఉంటారు. భవిష్యత్ నాయకుడిగా చూడొచ్చా మిమ్మల్ని? తప్పకుండా. భవిష్యత్ నాయకుడు, గతంలో కూడా నాయకుడినే. ఓకే, నేను భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో పనిచేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు మీరు. అంతే కదా మరి. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఏమైనా బాధ అనిపించింది అన్న? నేను కూడా ఈ ప్రజాపాలనలో బాగా ఉంటే బాగుంటుండే, నేను కూడా ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుండే అనే సందిగ్ధం ఎప్పుడు మీ మనసులో లేదా? సందిగ్ధం ఏం లేదు. ప్రజల తీర్పును మనం శిరసావించాలి. ప్రజలు ఏది ఇస్తే ఆ తీర్పును శిరసావించాలి. కానీ ప్రజలు నన్ను గెలిపించారు. జనగాంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. నైతిక విజయం నాదే జనగాం నియోజకవర్గంలో. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మీ పేరు వస్తలేదు కదా. ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు వస్తలేవు, కానీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా నేనే చేస్తున్నా. ఈరోజు ఆ అవకాశం నాకే వచ్చింది. రెండవది, నైతికంగా నేనే ఎమ్మెల్యే అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే 14,000 మెజార్టీతో గెలిచిండు. అంటే 7,000 ఓట్లు నాకు అదనంగా వస్తే ఇప్పటి లెక్క ప్రకారంగా నేనే ఎమ్మెల్యే. అంటే 14,000 అంటే అదేదో 2-3 ఓట్లు అన్నంత చీప్గా చెప్పేస్తున్నారు. 14,000 ఓట్ల మెజార్టీ అంటే 14,000లో సగం అంటే 7,000 కదా. 7,000 ఓట్లు నాకు వస్తే నేను గెలిచి, ఈ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా లెక్క జరిగింది కదా, ఆ లెక్క ప్రకారంగా 7,000 వస్తే నేను గెలిచిన. కానీ 18,500 బోగస్ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఓకే. బీఆర్ఎస్ పార్టీ పల్లరాజరెడ్డి గారు 18,500 ఓట్లు బోగస్ ఓట్లు ఎంటర్ చేసిండు. బోగస్ ఓట్లు 18,500 అంటే ఆ మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళు వచ్చి ఓటు వేసిండ్రు, వాళ్ళ పేరు నమోదైనాయి. అందుకని నేను దొంగ ఓట్లతో గెలిచిన. అంటే పల్లారాజేశ్వరరెడ్డి గారు ఒక్క జనగాంలో బోగస్ ఓట్లతో గెలిస్తే మరి అన్ని నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు అట్లా బోగస్ ఓట్లు పెట్టి గెలవచ్చు కదా. మరి అన్ని నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయారు? జనగాంలో వారు ఎందుకు గెలిచారు? వాళ్ళు ఎక్కడ గెలిచిందని, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి కదా. వాళ్ళు గెలిచిన స్థానాలు కూడా ఇక్కడనే కాదు, మేడ్చల్. వాళ్ళు గెలవాలంటే రిగ్గింగ్ చేసి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా. మరి మీరు రాజేశ్వరరెడ్డి గారి గెలుపు ఒక గెలుపు కాదు. రిగ్గింగ్ చేసే అవకాశం లేదు. రిగ్గింగ్ చేసే అవకాశం ఉపయోగించుకోకుండానే ఈ విధంగా వచ్చిండ్రు. ఓకే. చాలా మోసం చేయడానికి, దొంగ ఓట్లు వేయడానికి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో వీళ్ళు దొంగ ఓటు గవర్నమెంట్లో ఉన్నారు కదా. మన ఎన్నికల కంటే ముందు గవర్నమెంట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో స్టాఫ్ ఉన్నారు. గవర్నమెంట్ స్టాఫ్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినారు. ఈయన కాలేజీలు ఉన్నాయి, ఈయనకు రా మెటీరియల్ ఉన్నది. మొత్తం రా మెటీరియల్ ఏంది? దొంగ ఓట్లకు పేర్లు కావాలి, ఫస్ట్ మనుషులు కావాలి. ఈయనకు కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీ స్టాఫ్ ఉంది, కాలేజీ స్టాఫ్ ఉంది, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు. ఆ రకంగా ఆయన 18,500 ఓట్లు ముందుగానే ప్రీ ప్లాన్గా నమోదు చేయించుకొని పెట్టుకున్నాడు, ఓట్లు ఇప్పించిండు. నాకు కావాల్సింది 7,000. 18,500కి వెళ్ళి 7,000 తీసేస్తే 12,500 నాయే మెజార్టీ. ఓకే. ఇది కనబడేది. ఇక పరోక్షంగా ఉన్నది డబ్బు. ఇష్టం వచ్చినట్టు ఓటుకు 3,000, 4,000, 5,000, 10,000 కూడా ఇచ్చిండు. పంచలేదా? ఒక్క రూపాయి కూడా? మేము పంచితే మేమే గెలిచేవాళ్ళం కదా. మేము పంచొద్దు అనుకున్నాం, పంచలేదు. మేము
మాకు ఎందుకు మరి కొమ్మూరు దగ్గర 1000 కోట్లు ఉన్నాయని బయట చర్చ నడుస్తాయి కదా, మరి అట్లా అనుకుంటే ఆ లెక్కను చూసుకుంటే మీరు ఓటుకు 10,000 కాదు 20,000 కూడా ఇచ్చే స్తోమత మీ దగ్గర ఉండాలనే. 20,000 ఇచ్చే స్తోమత నాకు భగవంతుడు కల్పిస్తే నేను సంతోషమే, కానీ నాకు భగవంతుడు చిక్కడికి నేను ఇచ్చిండు. నేను కష్టపడి నిజాయితీగా సంపాదించుకున్న సొమ్ము నాది, నా తెలివితేటలతోని కష్టపడి సంపాదించిన సొమ్ము నాది, కానీ ఎక్కడ కూడా అవినీతిగా కానీ లేకుంటే కాంట్రాక్టర్ తీసుకొని కానీ ముఖ్యమంత్రి పేరు చెప్పి కిట్లు అని హాస్పిటల్కి ఇచ్చారు కదా, అవును అవును ఆ విధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే కదా తీసుకున్నది. ఓకే, ఆ విధంగా తీసుకొని సంపాదించిన డబ్బు కాదు. నేను కష్టపడి నిజాయితీ సంపాదించిన డబ్బుల నుండి కొంత ప్రజలకు పెడుతున్నా, కొన్ని ఉద్యమానికి పెడుతున్నా. 2001కి వెళ్ళి ఓకే నేను 6-7 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన, అవును తర్వాత ఉద్యమాన్ని నడిపిన, అదేవిధంగా ప్రజలకు సహకరించిన, బీదోళ్లకు అదేవిధంగా అనారోగ్యం పాలైన వాళ్ళకు కూడా సాయం చేసిన, విద్యా సంస్థలు అభివృద్ధి కొరకు 12 ఎకరాల భూమి కొన్ని డొనేట్ చేసిన, దాని విలువనే ఇవ్వాలి 20 కోట్లు. సరే, ఇన్ని వ్యక్తిగత సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల మన్ననలు ఎందుకు పొందలేకపోతున్నారు కొమ్మూరి గారు అంటే ఏం చెప్తారు? ప్రజల మన్ననలు పొందిన నేను అంటే ఇప్పటివరకు మీరు అధికారికంగా గెలిచిన దాఖలాలు లేవు కదా, అందుకు చెప్పు. అధికారికంగా ఎందుకు చీరాల ఎమ్మెల్యే గెలిచిన కదా, చీరాల ఎమ్మెల్యే గెలిచిన, 2008 పదవికి రాజీనామా చేసి గెలిచిన, 2009లో కూడా గెలిచిన. ఓకే, అది అదృష్టమో దురదృష్టమో, ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు, కానీ లెక్కింపు కూడా మోసం జరుగుతుంది నాకు. 2009లో ఫస్ట్ నన్నే డిక్లేర్ చేసినారు గెలిచినట్టుగా, అందరికీ తెలుసు, మొత్తం భారతదేశం మొత్తం తెలుసు, ప్రపంచం కూడా తెలుసు. నాకు అప్పుడు అంతలే అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, కంగ్రాచులేషన్ చెప్పినారు. ఎందుకంటే వాస్తవంగా గెలిచినప్పుడు నేను అక్కడ, కానీ అప్పటిదప్పుడు తారుమారు చేసి ఓ ఎంపీ మిషన్ తీసుకొచ్చి అందరి ముందు షోపుటప్ చేసి ఏం జరిగిందనేది అందరికీ తెలిసింది. అది మోసం అని అందరికీ తెలుసు, కానీ అది నాకు గెలిపే కదా. నేను గెలిచిన దాన్ని ఆయన పొన్నాలక్ష్మి 5 ఏళ్ళు తీసుకుపోయాడు. తర్వాత నేను చేయలేదు, ఒక ఎన్నికల్లో లేను మొన్న, కానీ ప్రజలలో ఉన్నా. నేను ఎన్నికల్లో లేనప్పటికీ ప్రజలలో మాత్రం ఉన్నా. ఆ ప్రజల సేవతోనే నాకు ఈరోజు ప్రజాభిమానం నా మీద ఉంది. ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నారు మీరు ఎప్పుడు కూడా. నేను 2001 ఇప్పటి వరకు కూడా ప్రజలల్లో ఉన్నా, ప్రజల కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్నా, వీలైన దగ్గర సాయం చేస్తున్నా. అందుకనే మొన్న నన్ను ప్రజలు దాదాపు 20-30 వేల మెజార్టీతో గెలిపించేది. నా కొరకే ప్రత్యేకంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సిట్టింగ్ క్యాండిడేట్ మార్చిన ఘనత వాళ్ళది. సిట్టింగ్ క్యాండిడేట్ ఒక నా దగ్గరనే మార్చిండు, మన పాత వరంగల్ జిల్లాలో 12 సీట్లలో ఎక్కడ మార్చలేదు, ఒక నా దగ్గరనే మార్చిండ్రు. నా దగ్గర మార్చడమే కాకుండా విచ్చలవిడిగా డబ్బు పెట్టిండ్రు. విచ్చలవిడిగా డబ్బు పెట్టుకోవడమే కాకుండా సభలు కేసీఆర్, హరీష్ రావు ఒకరి మీద ఒకరు రాత్రిని పగలు కష్టపడ్డారు.